జనగామ జిల్లా ఉనికిపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి తీవ్రంగా ఖండించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె ఎన్నో ఉద్యమాలు పోరాటాల ఫలితంగా ఏర్పడిన జనగామ జిల్లా జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అని హెచ్చరించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే పల్లా ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని, గతంలో కేసీఆర్ సేవలో గడిపిన మీకు జిల్లా సాధన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. కడియం శ్రీహరి జిల్లాపై ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రాంబాబు, పీసీసీ సభ్యులు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఎందుకు పుట్టుకొచ్చింది? ఇది కేవలం పొలిటికల్ గా చేయడానికి వస్తున్నారా? మీరు ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేయడానికి వస్తున్నారా? మీరు చేసే కన్ఫ్యూజన్ జనగామ జిల్లా ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయరని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఈ కుట్రలను, మీ కుట్రలు ఏదైతే ఉన్నాయో పొలిటికల్ గా ఏదో ఒక ఎలక్షన్, ప్రతి ఎలక్షన్కి ముందు మీరు పైసలు పంచడమే కాకుండా, పైసలతో రాజకీయం చేయడమే కాకుండా ప్రజలను బ్లాక్మెయిల్ చేసే విధంగా ఈ రకంగా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇలాంటి కుట్రలు మానుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. జిల్లాలు తీసే ముందు ఒక కమిషన్ ఏర్పాటు చేస్తాము. రిటైర్డ్ జడ్జి గారితో వారితో సంప్రదించి మాట్లాడి ప్రజల్లోకి వెళ్ళి ఒక 6 నెలలు అభిప్రాయ సేకరణ చేసి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకుంటా. ఎలాంటి నిర్ణయాలు? అడ్మినిస్ట్రేషన్లో డెవలప్మెంట్కు అక్కడికి వచ్చే కార్యక్రమాలు డెవలప్మెంట్ కోసం తీసుకుంటాం, కానీ ఎవరో లీడర్ల కోసం, వాళ్ళ సెల్ఫ్ దానికోసం అని చెప్పేసి జిల్లాలను ఏర్పాటు చేయడం, తీయడం, వేయడం అనేది మాత్రం జరగదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు క్లియర్ కట్గా చెప్పారు. కానివ్వండి, ప్రెస్ మీట్లలో కానివ్వండి, ఏ ఒక్క రోజు కూడా జనగామ జిల్లా గురించి మాట్లాడిన సందర్భాలు